యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. కాబట్టి నినేవే పట్టణం ఇంకా 40 రోజుల్లో, వినండి, నినేవే పట్టణం ఇంకా 40 రోజుల్లో ఏమవుతుంది? నాశనం కాబోతుందని చెప్పాడనమాట. ఎప్పుడైతే ఈ మాట చెప్పినాడో వాళ్ళంతా కూడా ఏం చేశారంటే ఆ మాటకు భయపడ్డారు అనమాట. నినేవే పట్టణస్థులు దేవుని మాటకు వాళ్ళు భయపడ్డారు. దేవుని యొక్క దేవుని యొక్క భయం అనేది వారిలో ఉందన్నమాట. పట్టణం ఎప్పుడైతే దేవుని యొక్క భయము, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అనగానే నినేవే పట్టణస్థులకి ఏం కలిగింది? భయం కలిగింది. భయం లేకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ వాక్యాన్ని వాళ్ళు అంగీకరించేవాళ్ళు కాదనమాట కదా. కాబట్టి మొదటి విషయం ఏంటంటే నినేవే పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా దేవుడు ఏం చేశాడంట? దానికి చేద్దామన్న కీడు చేయకుండా దేవుడు మానుకున్నాడంట. ఏం చేశాడు దేవుడు? చూడండి 10వ వచనంలో, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయునని తాను ఇచ్చిన మాటను కీడును చేయక మానెను. కాబట్టి దేవుడు కీడు చేద్దాం అనుకున్నాడంట. ఆ పట్టణం అంతటిని దేవుడు నాశనం చేద్దాం అనుకున్నాడంట. కానీ దేవుడు చేయకుండా మానుకున్నాడంట. కారణం ఏంటంటే ఆ పట్టణస్థులకి ఏం కలిగిందంటే భయం కలిగింది. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వచ్చినప్పుడు మనలో కూడా ఏం కలగాలి? భయం కలగాలన్నమాట కదండి. మోషే గురించి బైబిల్లో రాయబడింది చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను నేను. చూసారా, దేవుడికి మిక్కిలి భయపడుతూ వణుకుతూ వచ్చినాడంట కదా. దేవుని యొక్క భయం అనేది మరి నీలో, నాలో, మనలో దేవుని యొక్క భయం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనకు చేద్దామన్న కీడు చేయకుండా దేవుడు మానుకుంటాడనమాట. నినేవే పట్టణస్థులు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే వారు దేవునికి భయపడ్డారనమాట. ఎప్పుడైతే యోనా వెళ్ళి ప్రకటించాడో వాళ్ళందరూ కూడా దేవునికి భయపడి ఏం చేస్తూ వచ్చినారంట? అందరూ ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తూ వచ్చినారనమాట. అందరూ ఉపవాసం ఉండారనమాట. మరి వీళ్ళని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఉపవాసం ఉండాలి. బైబిల్లో మరి ఆహాబు వేశ్య, యెహోషువ గ్రంథం చూడండి, ఒక మాట చదువుకుందాం. ఆహాబు వేశ్య గురించి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, యెహోషువ గ్రంథం 2:9, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడియుననియు నేను ఎరుగుదును. అంటే దేవుని చూడండి, ఆమెలో ఉన్నటువంటి రాహాబేష, అందుకే రాహాబేష ఏం చేసిందంటే రక్షింపబడింది అనమాట. రాహాబేష రక్షింపబడింది. ఎందుకు రక్షింపబడిందంటే ఆమె దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, దేవుని యొక్క శిక్ష రాబోతుంది, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు గర్దిస్తాడు, మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి ఆమె భయపడింది అనమాట. నినేవే పట్టణస్థులు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే భయపడ్డారు అనమాట. అంటే దేవుని యొక్క సువార్త వెళ్ళి చెప్పినాడు. యోనా వెళ్ళి ఏం చెప్పాడంటే ఈ నినేవే పట్టణం ఇంకా 40 రోజులు ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది అనగానే అమ్మో నిజమేనా దేవుడు, అమ్మో నిజం, దేవుడు గొప్పవాడు, ఆయన నినేవే పట్టణాన్ని ఏం చేస్తాడు? మా పట్టణాన్ని అంతటి మమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాడని చెప్పి వెంటనే ఏం చేస్తూ వచ్చినారంట? రాజుతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. అంతేకాదు రాజుతో సహా తర్వాత పశువులు కూడా అన్నం తినలేదంట. అందరూ ఏం చేస్తూ వచ్చినారంటే ఉపవాసం ఉంటూ వచ్చినారంట. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించి గనులేమి అలుపులేమి అందరూ గోని పట్టాలు కట్టుకుని. ఆ సంగతి 6వ వచనం కూడా చదవండి. ఆ సంగతి నినేవే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని.
రాజుతో సహా భయపడ్డాడంట. రాజుతో సహా అంటే దేవుని యొక్క ఉగ్రత ఏం చేస్తుంది, మా మీదకి రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుంది అని చెప్పి వారు దేవునికి భయపడ్డారు అనమాట. దేవుని యొక్క ఉగ్రత ఉంది అని భయపడ్డారు వాళ్ళు. దేవుడు మరి నిజంగానే దేవుడు నాశనం చేసేస్తాడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అందరూ భయపడుతూ వచ్చినారు కదండి. అంతేకాదు మరి మొదటి విషయం ఏంటంటే దేవుడు నినేవే పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు దానికి చేద్దామన్న కీడు దేవుడు చేయకుండా మానుకున్నాడంట. కారణం ఏంటి? దేవుడు అనుకున్నాడంట, ఈ పట్టణాన్ని నినే పట్టణం అంతటిని కూడా నినేవే పట్టణాన్ని నేను పూర్తిగా నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు అనమాట. అనుకున్నాడు కానీ దాన్ని నాశనం చేయలేదు. ఎందుకంటే ఆ నినివే పట్టణము ఎట్లా ఉందంటే అది బహుగా చెడిపోయిందనమాట. ఎట్లుంది అది? 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. యోనా గ్రంథం 1:2. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్పినాడు కదా. అది ఎలాంటిదంటే మరి నినివే పట్టణస్థుల దోషం దేవుని దృష్టికి ఎట్లా ఉందంట? బహుఘోరమైపోయిందంట కదా. అందుకని ఈ పట్టణము ఇప్పుడు యోనా వెళ్ళి అది కూడా 3 రోజులు పట్టుద్దంట. 3 రోజులు నడుచుకుంటూ వెళ్తే 3 రోజులు పడుద్ది. అయితే మరి 3 రోజులు ప్రయాణం, కానీ ఒక్కరోజే సువార్త చేశాడంట. 3 రోజులు కూడా చేయలేదంట. ఇంకా ఒక్కరోజు చేస్తే మొత్తం అందరికి తెలిసిపోయింది. ఇదిగో దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుందంట అని చెప్పి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పశువులతో కూడా ఆహారం తినలేదంట, పశువులకు కూడా నీళ్లు పెట్టలేదంట, ఆహారం వేయలేదంట. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళు మరి దేవుని యొక్క ఉగ్రతకు భయపడ్డారు అనమాట. 8వ వచనం చూడండి. 8వ వచనం, ఒకవేళ దేవుడు యోనా గ్రంథం 3వ అధ్యాయము యోనా 3:8, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు తాగకూడదు. చూసారా, రాజు ఆజ్ఞాపించాడు అనమాట. ఎవ్వరు కూడా మీరు అన్నం తినొద్దు, ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలని చెప్పాడు కదా. అందుకని దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతూ వచ్చినాడు. మొదటి విషయం ఏంటంటే వారు దేవుని యొక్క ఉగ్రతకి ఏం చేశారు? వాళ్ళు భయపడ్డారు అనమాట. రెండో విషయం ఏంటంటే వారు దేవుని యందు ఏముంచారు? వాళ్ళు దేవుని యందు వారు విశ్వాసం ఉంచారనమాట. 5వ వచనం చదవండి. 5వ వచనం చాలమ్మ. దేవుని యందు రెండో విషయం ఏంటి? దేవుని యందు వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఉంచారనమాట. మొట్టమొదట భయపడ్డారు, దేవుని ఉగ్రతకు భయపడ్డారు. రెండోది విశ్వాసం ఉంచినారు అనమాట కదా. మనం కూడా ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మూడో విషయం ఏంటి? ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం కదా. 5వ వచనంలో 5వ వచనం, ఉపవాస దినము సాటించిరి. ఉపవాస దినము సాటించారంట. గనులేమి అలుపులేమి అందరూ ఏం చేశారు? గోనె బట్టలు కట్టుకున్నారు. రెండో విషయం ఏంటంటే ఉపవాసం ఉన్నారనమాట. ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. అందుకని ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలన్నమాట. చాలామంది ఉపవాసం ఉండరు కదా. చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు. కానీ ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు? నినేవే పట్టణాన్ని దేవుడు కరుణించడానికి, ఆ పట్టణాన్ని క్షమించడానికి కారణం ఏంటంటే, ఆ పట్టణాన్ని దేవుడు కరుణించడానికి గల కారణం ఏంటంటే మరి 3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే దేవుని యందు వారు దేవుని యొక్క ఉగ్రత ఉందని వారు గ్రహించినారు. తర్వాత దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. ఉపవాస దినాన్ని సాటించారు. తర్వాత 5వ వచనం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించి గనిలేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునేది. అందరూ గోనెపట్ట కట్టుకుంది. అందరూ అంటే సంఘం వాళ్ళకి ఏముంది చెప్పండి? ఐక్యత ఉందన్నమాట. సంఘం కూడా ఏం చేయాలి? ఐక్యత ఉండాలి. వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారు కదా. ఇప్పుడు ఐక్యత అనేది వాళ్ళు ఆ పట్టణం అంతా ఐక్యత వచ్చేసిందంట. వాళ్ళ ఐక్యత ఉందన్నమాట. వాళ్ళు వీళ్ళని కాదు, చిన్న అలుపులేమి గనులేమి ప్రతి ఒక్కరూ ఏం చేస్తూ వచ్చినారంట? వాళ్ళు
అందరూ ఉపవాసం ఉండి గోనె పట్టాలు కట్టుకున్నారంట కదా. 5వ వచనంలో ఏం రాయబడితే వచ్చిందంటే అందరూ గోనె పట్టాలు కట్టుకుంది. ఇప్పుడు మనం చూడండి, ఉపవాస ప్రార్థన ఉందిరా బాబు అంటే ఒకళ్ళు ఆ పనికి వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఈ పనికి వెళ్ళిపోతారు. నెలకొక్క రోజు కూడా ఏం చేయరు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు. మనమే కాదండి, ప్రపంచం మొత్తం సంఘాలన్నీ ఏమైపోతున్నాయి అంటే ఐక్యత అనేది ఏమైపోతుంది, ఉండటం లేదు. ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది, వెళ్దాం ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనకున్న అక్కర తీరుస్తాడు, అవసరం తీరుస్తాడు, దేవుడు నా పాపాలను క్షమించి దేవుడు నన్ను సరిచేస్తాడు అనేది విశ్వాసం అనేది సంఘానికి ఉండాలి. సంఘంలో ఏముండాలి, ఐక్యత ఉండాలన్నమాట. ఇప్పుడు వారిలో మరి ఏముంది, వారిలో ఐక్యత ఉంది. అందరంటే అర్థం ఏంటి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘంలో కూడా ఏమై ఉండాలి, ఐక్యత ఉండాలన్నమాట. సంఘంలో కూడా ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యత లేకపోవటం ద్వారా సాతానుడు ఏం చేస్తున్నాడు, కుటుంబాలనే నష్టంలోకి తీసుకొచ్చేస్తున్నాడు, శ్రమల్లోకి తీసుకొచ్చేస్తున్నాడు, కష్టంలోనికి తీసుకొచ్చేస్తున్నాడు. నినేవే పట్టణానికి ఏముంది చెప్పండి, ఐక్యత ఉంది. మనలో ఉంది ఐక్యత. మనలో కూడా ఏదన్నా ప్రకటన చేస్తే వస్తున్నారా, వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు కూడా ఏం చేశారు, 5వ వచనంలో నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉండి ఉపవాస దినం ఏం చేశారంట అండి, సాటించారనమాట. మనం కూడా మన ఆదివారం నాడు అందరికి ఏం చెప్పాను, ఉపవాస దినం ఉపవాసం ఉంది శనివారం నాడు అంటే వచ్చారు, అందరూ రాలేదన్నమాట. అంటే ఏమి లేదు, ఐక్యత లేదు. మరి వాళ్ళైతే ఏం చేస్తూ వచ్చినారు, అందరూ వచ్చేసినారు, చిన్న పెద్ద అందరూ కదండి. అందుకనే మనకు ఏమైపోతున్నాయి అంటే కష్టాలు విస్తరించిపోతున్నాయి, శ్రమలు విస్తరించిపోతున్నాయి. దుష్టుడైన సాతాను ఏం చేస్తున్నాడంటే కుటుంబాల్లో పనిచేసి కుటుంబాల్లో నెమ్మది లేకుండా, కుటుంబాల్లో ఆశీర్వాదం లేకుండా చేసేస్తున్నాడు. ఐక్యత కలిగి ఉంటే ఎంత బలం. ఇప్పుడు సీమలన్నీ ఐక్యత కలిగి ఉంటాయి, పామునైనా చంపేస్తాయి. ఒక సీమలు ఏం చేస్తాయి, పాము వెళ్ళింది అనుకోండి, సీమ పుట్టలో నుండి సీమలు ఉన్న చోట పాము పాక్కుంటూ వెళ్ళింది అనుకోండి, ఆ పాముకు మొత్తం చుట్టేసేసుకుంటాయి. మీరు కూడా చూసుంటారు. అంటే వాటికి ఏముంది చెప్పండి, ఐక్యత ఉంది వాటికి కదా. తర్వాత మరి కందిరీగలు ఉంటాయి, తేనీగలు ఉంటాయి. ఆ తేనెటీగలను మనం గనక ఒక్కసారి వాటి మీద మనం రాయి పెట్టి కొడితే ఏం చేస్తాయి, గుంపుగా దాడి చేస్తాయి. కోతులు కూడా ఏం చేస్తాయి, కోతులు కూడా గుంపుగా దాడి చేస్తాయి. ఒక్క కోతిని కొట్టినాం అనుకోండి, మిగతా కోతులన్నీ ఏమైతే అన్నీ గుంపుగా ఏం చేస్తాయి, దాడి చేస్తాయి అన్నమాట కదా. అట్లా మరి వాటికి ఏముంది, వాటికి ఐక్యత ఉంది, కానీ దేవుని ప్రజలకు ఏమి లేదంట, ఐక్యత లేదు కదా. కాబట్టి ఇప్పుడు అందుకని దేవుడు ఆ పట్టణాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు చేద్దామన్న పనిని చేయకుండా, కీడుని చేయకుండా దేవుడు మానుకున్నాడంట కదా. మొదటిది ఏమనుకున్నాం, దేవుని ఉగ్రత ఉంది, దేవుని యొక్క ఉగ్రతకి భయపడుతూ వచ్చినారు. రెండోది ఏంటంట, దేవుని యందు విశ్వాసం ఉంచారు. మూడోది ఉపవాస దినం సాధించారు. నాలుగోది ఐక్యత. అందరూ ఏం చేస్తూ వచ్చినారంట, అందరూ గోనె పట్టాలు కట్టుకున్నారంట కదా. 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. 6వ వచనం, ఆ సంగతి నినేవే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంట కదా. కాబట్టి తగ్గింపు. ఆ రాజు కూడా సింహాసనం దిగిండంట. రాజు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, 6వ వచనంలో ఆ సంగతి నినేవే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోని పట్ట కట్టుకున్నాడు. గోని పట్ట అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. ఇంకా నాకేమి లేదయ్యా, నేనేం చేయలేను, నేను ఒట్టివాడిని, నేను జీరో, నేను ఎంత రాజునైనా నేను జీరోనే అని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడంటే రాజుతో సహా ఏం చేశాడంటే సింహాసనం దిగి గోనిపట్ట కట్టుకున్నాడంట. ఇదేం మనకు జ్ఞాపకం చేస్తుందంటే తగ్గింపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం కూడా దేవుని దగ్గర తగ్గించుకోవాలి. దేవుని దగ్గర ఏం చేయాలి, తగ్గించుకోవాలి. దేవుని మాటకు మనం లోబడాలి కదా. తగ్గింపు జీవితాన్ని నినేవే పట్టణం కలిగి ఉందన్నమాట. వాడు చూడండి ఎంత మరి రాజుతో సహా సింహాసనం దిగిండంటే దిగేసి రాజవస్త్రాలు తీసేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారంట.
అసలు వాళ్ళలో ఉన్నటువంటి తగ్గింపును చూసి దేవుడు ఏం చేశాడంటే ఆ మనిషిని ఏం చేశాడు? క్షమించినాడు. మనం కూడా ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉంటే మనం కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా దేవుని యొక్క ఉగ్రతకి భయపడాలి. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చావు, బైబిల్లో ఎబ్రిల్కి రాసిన పత్రికలో రాయబడింది, దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఎత్తుకు వారికి ఫలం దయచేయవాడని ఏం చేయాలంట? నమ్మాలంట కదా. కాబట్టి దేవుని ఉగ్రతకు భయపడ్డారు. రెండోది విశ్వాసం ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచినారంట. తర్వాత ఉపవాస దినం సాధించినారంట. తర్వాత ఐక్యత కలిగి ఉన్నారంట. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? 6వ వచనంలో తగ్గించుకున్నారు. రాజుతో సహా సింహాసనం దిగి రాజవస్త్రాలను తీసివేసి మరి గోనుపట్ట కట్టుకున్నాడంటే ఎంత తగ్గింపు చూడండి. గోనుపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడంట. రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రులు కదా అందరూ ఏం చేస్తూ వచ్చినారు? 7వ వచనం చూడండి. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞగా కదా వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారండి? అందరూ వాళ్ళకున్నటువంటి అధికారాన్ని, వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా తీసివేశారనమాట, తగ్గించుకున్నారనమాట. దేవుని దగ్గర మనం కూడా ఆ రీతిగా ఉండాలి. ఆ రీతిగా మనం కూడా మరి దేవుని సన్నిధిలో మనం తగ్గింపు కలిగినటువంటి, దేవుని ఎదుట తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి వారమే ఉండాలి. వారిలో కూడా తగ్గింపు ఉంది కనుక దేవుడు చేద్దామన్న పనిని చేయకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మానుకున్నాడు అనమాట కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చదువుకున్నాం? మొదటిది చెప్పండి, దేవుని ఉగ్రతకి భయపడ్డారు. రెండోది విశ్వాసం ఉంచారు 5వ వచనంలో. మూడోది ఉపవాసం ఉన్నారు. నాలుగోది ఐక్యత కలిగి వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారు? అందరికి ఐక్యత వచ్చేసింది, అందరూ ఒకే పని చేస్తున్నారు అనమాట. వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉపవాసం ఉంటూ వచ్చినారు కదా. ఐదోది తగ్గింపు కదా. రాజుతో సహా ఆ సింహాసనం దిగొచ్చి మరి దేవునికి లోబడుతూ వచ్చినారు అనమాట. 6వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, మనుషులందరూ తను దుర్మార్గంలో నిలిచి తాము చేస్తున్న బలాత్కారంను మానివేయమని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకుని వాళ్ళను జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొని వాళ్ళని ఆ దూతలు నినివే పట్టణంలో సాటించారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే మనపూర్వకంగా దేవుని వేడుకుంటూ వచ్చినారు. జనులు మనపూర్వకంగా దేవుని ఏం చేస్తూ వచ్చినారంట? వేడుకున్నారంట కదా. 6వ విషయం ఏంటంటే మనపూర్వకంగా వేడుకోవాలి దేవుణ్ణి. మనపూర్వకంగా అంటే పూర్తిగా దేవునికి మనం పూర్తిగా దేవుని తట్టు తిరగాలన్నమాట. మనపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నారంట. మనపూర్వకంగా చిన్న పెద్ద అనే భేదం లేదు, ప్రతి ఒక్కరు కూడా మనపూర్వకంగా పూర్తిగా ఇంకా మా దిక్కు మీరేనని చెప్పి దేవుని తట్టు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే తిరుగుతూ వచ్చినారంట. మనపూర్వకంగా జనులు మనపూర్వకంగా దేవుని వేడుకునే వాళ్ళని దూతలు నినేవే పట్టణంలో ఏం చేస్తూ వచ్చినారు? సాటించి ప్రకటన చేస్తూ వచ్చినారంట కదా. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే మనపూర్వకంగా వేడుకున్నారంట, మనపూర్వకంగా ప్రార్థన చేశారంట. అంతేకాదు 10వ వచనంలో చూడు, నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాటిచ్చిన కీడును చేయకమని. కాబట్టి తాను చేద్దాం అనుకున్నాడంట, కీడు చేద్దాం అనుకున్నాడంట, దేవుడు చేయకుండా మానుకున్నాడంట. కారణం ఏంటంటే వారి చెడుతనాన్ని ఏం చేశారు? వారు చెడు నడతలను మానుకొనగా అన్నాడు కదా. మనం కూడా మరి చెడు నడతలు అంటే ఏంటి? మనకి దేవునికి ఏదైతే ఇష్టం లేదో, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే మనం చేస్తున్నామో అది చెడు నడత అన్నమాట. దేవుడు ఇది చేయొద్దు అని చెప్పినప్పుడు దాన్ని మనం చేస్తున్నామంటే అది ఏ నడత అంటే చెడు నడత అన్నమాట. దేవుని దృష్టికి మనం ఏది చేసినా దేవుని దృష్టికి మరి ఇది ఇష్టం లేదు. మనం మాట్లాడే మాట కానీ, మన ఆలోచన కానీ, మన తలంపులు కానీ, మనం చేసే పని కానీ,
లేకపోతే మనం చూచేవి కానీ ఏదైనా సరే మనం ఏం చేయాలంటే మానుకోవాలి. దేవునికి ఇష్టం లేనివి అన్నీ కూడా ఏంటి అంట? చెడుతనం అన్నమాట. దేవునికి ఇష్టం లేనివన్నీ చెడుతనం అన్నమాట. అందుకని 10వ వచనంలో ఈ నినేవే వారు తమ చెడు నడతలను ఏం చేస్తూ వచ్చినారు? మానుకున్నారు. తమ చెడు నడతలను మానుకుంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, దేవుడు వాళ్ళని దీవిస్తాడు. మనం కూడా మానుకోవాలి. మన చెడు నడతలన్నీ కూడా మానుకున్నప్పుడు దేవుడు పశ్చాత్తాపడతాడు. అందుకని బైబిల్లో రాయబడింది, అతిక్రమంలోనూ దాసిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని ఇడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకుని ఏం చేయాలి? ఇడిచిపెట్టాలి. మన చెడు నడతలను మనం ఏం చేయాలంటే మానుకోవాలి. కాబట్టి మన చెడు నడతలను మనం మానుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత ఏమవుద్ది చెప్పండి? మన మీదకి వచ్చేస్తుంది అన్నమాట. మానుకోవాలి. మానుకుంటున్నామా? అందుకని దేవుడు వాళ్ళు మానుకున్నారు కనుక దేవుడు ఏం చేస్తే వారి చెడు నడతలను వారు ఎప్పుడైతే మానుకున్నారో దేవుడు వారికి చేద్దామన్న కీడుని దేవుడు చేయకుండా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు మానుకున్నాడు అనమాట. దేవుడు కూడా చేద్దామన్న పనిని చేయకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన కూడా ఆగిపోతూ వచ్చినాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళు చేసిన చెడుతనం అంతటిని కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఒప్పుకుంటూ వచ్చినారు అన్నమాట. అందుకని ఈ సంవత్సరంలో కూడా దేవుని వాక్యం రాయబడింది. చూడండి, చదువుకుందాం. దేవుడు సంఘ వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏబు గ్రంథం 8వ అధ్యాయము, ఏబు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. నీ కుమారుడు ఆయన దృష్టి ఎదుట పాపం చేసి ఉన్నారేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించినేమో. 5వ వచనం నుండి చదువుకుందాం. నువ్వు జాగ్రత్తగా దేవుని ఎతకనేడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకునేడలా, నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడైనడలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తోదక నువ్వు మహాభివృద్ధి పొందుతావు కదా. మనము దేవుని దగ్గర మన నీతికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అంటున్నాడు. కాబట్టి మన నివాస స్థలాన్ని మనం అభివృద్ధి చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ఎదకాలి, దేవుని బతిమాలుకోవాలి. యథార్థవంతుడమై పవిత్రుడమై దేవుని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మన యందు తన శ్రద్ధ నిలుపుతాడంట. అది మరి అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తొదక నువ్వేం చేస్తావు? మహాభివృద్ధిని ఉంటావు. మనం ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అనమాట. మనం ఎప్పుడు మహాభివృద్ధిని ఉంటామంటే మన చెడుతనాలు మానుకున్నప్పుడు, దేవునికి ఇష్టమైన కార్యాన్ని మనం చేసినప్పుడు, దేవునికి అనుకూలంగా మనం నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు, మనల్ని కనికరిస్తాడు. ఇప్పుడు వీళ్ళ యొక్క జీవితంలో కూడా నినేవే పట్టణస్థులు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని ఉగ్రతకు భయపడ్డారు. అయ్యో దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుంది మా మీద కానీ వారు భయపడుతూ వచ్చినారు. తర్వాత వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినారు, ఉపవాస దినము సాధించినారు. 5వ వచనంలో అందరూ ఏం చేస్తూ వచ్చినారు? ఐక్యత కలిగి జీవిస్తూ వచ్చినారు. తర్వాత 6వ వచనంలో అందరూ తగ్గించుకున్నారు అన్నమాట. 9వ వచనంలో మనఃపూర్వకంగా ఏడుకున్నారు. 10వ వచనంలో వారు మానుకున్నారు. మనం చాలాసార్లు మనఃపూర్వకంగా వేడుకుంటాం కానీ మానుకోమన్నమాట. దేవుడు చేయొద్దన్న పనిని మనం ఏం చేయాలంటే మనం మానుకోవాలన్నమాట. మనిషి స్వభావం ఏంటంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్నే చేస్తూ ఉంటాం. దేవుడు ఇది చేయొద్దురా అంటే మనం దాన్నే చేస్తామన్నమాట. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం అది. దేవుడు ఏమన్నాడు ఆదాముతో? నువ్వు ఆ పండు తినొద్దంటే దాన్నే తిన్నాడు అన్నమాట. ఒకసారి మా పెదనాన్నగారి అమ్మాయి ఆమె కొత్తగా వాళ్ళ ఇంటికి కరెంట్ వచ్చింది. ఆ రోజుల్లో నా చిన్నతనంలో అందరికి కరెంట్ లేదు. మేము కొత్తగా కరెంట్ పెట్టుకున్నాం అనమాట. ఆ కరెంట్ హెల్పర్ ఏం చేశాడంటే ఆ లైట్ పెట్టే వాలర్ ఉంటుంది కదా, ఆ వాలర్ ఏం చేశాడంటే ఇట్లా కిందకి పెట్టాడు.
మీరు ఎవరన్నా దాంట్లో ఏలి పెడతారేమో, కరెంట్ షాక్ కొట్టి జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. ఈ మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆమె నాకంటే పెద్దదేనండి. ఆమె ఏమంటుందంటే ప్రతి ఒక్కరికి చెప్తుంది. అంటే కరెంట్ పెట్టుకున్నారని చాలామంది పిల్లలు వచ్చేసారు. వాళ్ళ ఇంట్లో కరెంట్ పెట్టుకున్నారంట అని. వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తుందంటే, ఆ ప్లగ్లో ఏలి పెట్టారంటే మీకు కరెంట్ షాక్ కొడుతుంది, ఆ వాలర్లో అంటే ఏలి పెట్టొద్దంట అని అందరికీ చెప్పింది. చివరికి ఆమె ఏలి పెట్టింది. చివరికి ఏం చేసింది, ఆ కరెంటు వాలర్లో ఆమె ఏలి పెట్టింది అనమాట. అంటే అందరికి ఆమె చెప్పింది కానీ చివరికి ఆమె ఏలి పెట్టింది అనమాట. కారణం ఏంటంటే, మనం ఏదైతే చేయొద్దంటామో దాన్ని మనం చేస్తామన్నమాట. అది మన స్వభావం అనమాట. ఒక యవనస్తుడు అన్నాడంట, ఓ పాస్టర్ గారితో ఒక యవనస్తుడు అన్నాడంట, ఆదాం కాబట్టి అట్లా చేశాడు, నేనైతే అసలు దేవుని మాట కొంచెం కూడా నేను జవదాటినాను అన్నాడు. దేవుడు ఈ పని చేయొద్దంటే ఆదాం కాబట్టి చేశాడు, కానీ అదే స్థాయిలో కనుక నేను ఉన్నట్లయితే నేను అసలు చేయను. అసలు ఆదాం ఎంత మూర్ఖుడు, ఆదాం అట్లా చేస్తాడా, దేవుడు చెప్పినట్టు వినొద్దా అని చెప్పిండంట. పాస్టర్ గారు అన్నాడు, మనిషి స్వభావం అంతేరా బాబు, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని మనం చేస్తాంరా అంటే, అప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, లేదు అంకుల్, అసలు దేవుడు చేయొద్దన్న నేను చేయను అంకుల్ అన్నాడంట. లేదురా బాబు, మన స్వభావం అంతే, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని మనం చేస్తూ ఉంటాం, దేవునికి ఇష్టం లేని మనం చాలా చేస్తూ ఉంటామంటే, లేదు నేను అలాంటి వాడిని కాదన్నాడు. ఓసారి పాస్టర్ గారు ఆ యవనస్తుడిని భోజనానికి పిలిచిండంట. భోజనానికి పిలిచి కూర్చోబెట్టాడు. ఆయన ముందు రకరకాలు వండి, రకరకాలకు 4-5 రకాల కూరలు వండి అన్నం పెడుతున్నాడు. ఫోన్ వచ్చిందనమాట. ఆ పాస్టర్ గారు అన్నాడు, ఇదిగో నీ మధ్యలో ఒక బాక్స్ ఉంది, బాక్స్కి మూత పెట్టాడు అనమాట. ఇదిగో ఇక్కడ 4-5 రకాల కూరలు ఉన్నాయి, నీకు నచ్చింది చేసుకు తిని, కానీ మధ్యలో ఉన్న బాక్స్ ఉంది, దాని మూత తీయొద్దురా నాయన నువ్వు అన్నాడట. అని ఫోన్ మాట్లాడటానికి ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. వీడు అన్నం తింటున్నాడు, కానీ వీడి దేశాంతం ఎక్కడుంది, ఆ మధ్యలో బాక్స్ మీద ఉంది. ఆ బాక్స్ మూత ఎందుకు తీయొద్దు అంటున్నాడు. ఒకసారి చూద్దాం ఏం పోయింది అని చెప్పి ఆయనకి శోధన వచ్చేసింది అనమాట. ఎట్లయినా సరే ఆయన పాస్టర్ గారు ఇన్ని రకాలైన వెరైటీ అన్నాలు నాకు కూరలు వండి పెట్టాడు, దాని మీద మూత ఎందుకు తీయొద్దు అంటాడు. అసలు అందులో ఏముంది, ఒకసారి తీద్దామని చెప్పి బాక్స్ మూత తీయగానే అందులో ఒక చిన్న పక్షి ఉందంట, పిస్క. ఈ మూత తీయగానే ఎగిరిపోయిందంట అది. అప్పుడు పాస్టర్ గారు చూసి, అయ్యా తిన్నావా అంటే తిన్నాను అన్నాడంట. మధ్యలో ఏమన్నా బాక్స్ కెలికావా అంటే, అన్న తీసినానన్న మూత అన్నాడంట. ఎందుకు తీసినావా అంటే, ఏమన్నా దాని మీద వెళ్ళిపోయింది నాకు ధ్యాస, అందుకని మూత తీసినానన్న, దాంట్లో నుంచి పెట్టేమైంది, ఎగిరిపోయింది అన్నాడు. అప్పుడు అన్నాడంట, మనిషి స్వభావం నీదే కాదు, ప్రతి ఒక్కరిది కూడా మనిషి యొక్క స్వభావం, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేస్తూ ఉంటాం, అది మనకు ఎంతో నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఆదాం మొదలుకొని నేటి వరకు కూడా మనం చేసేది అదేనన్నాడంట. కాబట్టి మనిషి యొక్క స్వభావం ఏంటంటే, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేస్తూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని ఇష్టపడ్డు. నినేవే పట్టణస్థులు ఏం చేస్తూ వచ్చినాడు, 10వ వచనంలో, ఈ నినేవే వారు తమ చెడు నడతలను ఏం చేస్తూ వచ్చినారంట, మానుకున్నారంట. కాబట్టి దేవుడు పశ్చాత్తాపుడయ్యాడు అనమాట. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ చెడుతనాలు, చుట్టగాల్చేవాడు చుట్ట మానేశాడు, బీడీ కాల్చేవాడు బీడీ మానేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలు మానేశాడు. కాబట్టి ఏవైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో అవన్నీ మానేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, అంటే తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు మనం కూడా దేవుని మందిరానికి ఉపవాస ప్రార్థనకు వచ్చినాం, మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మరి మనం వచ్చినాం కదా, మనం ఏం చేయాలి, ఇడిచిపెట్టాలి. ఏమి ఇడిచిపెట్టాలి కదా, 10వ వచనంలో, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేడంట. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యం చేశాడంటే, దేవుడు ఆ పట్టణానికి చేద్దామన్న కీడును చేయకుండా దేవుడు మానుకున్నాడు. మరి మనం కూడా మరి వాళ్ళ యొక్క జీవితంలో కూడా మరి ఆ యొక్క 7వ విషయం ఏంటంటే, వాళ్ళ చెడుతనాన్ని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, చెడు నడతలు మానుకున్నారు అన్నమాట కదా. దేవుని యొక్క ఉగ్రతకి భయపడ్డారు, దేవుని యందు విశ్వాసం ఉంచినారు, ఉపవాసం ఉండారు, ఐక్యత కలిగి ఉన్నారు, తగ్గించుకున్నారు, మనపూర్వకంగా దేవుని వేడుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే,
వారి యొక్క చెడు నడతలను వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? మానుకుంటూ వచ్చినారు. మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అట్లా మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? చేయకుండా దేవుడు ఆగుతాడనమాట, పశ్చాత్తాపడతాడంట. చూడు 4వ అధ్యాయం యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే నువ్వు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, నాకు ఈ సంగతి నాకు ముందే తెలుసు. ఎందుకంటే నీవు బహు కటాక్షం గలవాడు, జాలి గలవాడు, దీర్ఘశాంతి గలవాడు, అత్యంత కృప కలిగిన దేవుడు అయ్యండి నువ్వు పశ్చాత్తాపడతావని నాకు తెలుసు. అందుకని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ నినేవే పట్టణానికి రాకుండా ఏం చేయాలనుకున్నాడంట? తర్షీషుకి వెళ్ళిపోవాలనుకున్నాడంట. అంటే అక్కడ ఒక ఆత్మ నష్టపోతుందని ఇష్టం వాళ్ళకి లేదు. తనకేంటంటే వాళ్ళంతా నినేవే పట్టణం అంతా నాశనం అయిపోవాలి, అది యోనాకున్నది. కానీ దేవునికి ఆ నినేవే పట్టణం విషయంలో దేవునికి ఎంతో చింత కలిగి ఉన్నాడు. ఆ పట్టణం నశించిపోతుంటే దేవుడు ఎంతో చింత కలిగి ఉన్నాడు. ఆ పట్టణం విషయంలో దేవుడు ఎంతో చింత కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు ఏమంటాడంటే మరి అందుకని ఏమంటున్నాడు? నేను చచ్చుట కంటే బ్రతుకుట కంటే చచ్చిపోవటం మేలు అంటున్నాడు. అంటే తనకు ఆలోచన ఏంటంటే నేను ఇక్కడికి అంతికే రాయింది, నువ్వు ఎట్లయినా సరే నువ్వు కటాక్షం, జాలి, బహుశాంతము, నువ్వు ఎంతో కృప కలిగిన దేవుడు, నువ్వు పశ్చాత్తాపడతావని నాకు తెలిసే నేను ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయానని చెప్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ నినేవే పట్టణం విషయంలో తనకు చింత లేదు. నశించిపోతున్న ఆత్మల విషయంలో యోనాకేమి లేదు, చింత లేదు. వాళ్ళందరూ చచ్చిపోతే ఈయనకి చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళందరూ కనుక దేవుని యొక్క ఉగ్రత వచ్చేసి ఆ నినేవే పట్టణం అంతటిని దేవుడు కాల్చివేసినట్లయితే యోనాకేమయ్యేది? బహు సంతోషమయ్యేది. కానీ ఇప్పుడు ఏమైంది? కోపం వచ్చేస్తుంది దేవుని మీద కదా. మొదటి వచనం చూడండి, యోనా దీన్ని చూచి బహు చింతాకాంతుడై కోపించుకున్నాడంట. కోపం వచ్చేసిందంట. ఇక నేను బ్రతుకుటి కంటే చచ్చిపోవటం మేలు, ఇక యెహోవా నన్నిక బ్రతనీక సంపమని మనవి చేశాడంట. నేను చచ్చిపోతే ఇక నేను చావను, ఇక నేను చచ్చిపోతే నన్ను చంపేయమని ప్రార్థన చేస్తున్నాను. మనుషులు అట్లా ఉంటాం. నశించిపోయిన ఆత్మల మీద మనం చింత ఉండదు, కానీ దేవునికి ఆ చింత ఉంటుంది. ఈయనకి సొరసెట్టి విషయంలో చింత ఉందంట. సొరసెట్టిని దేవుడు ఒక్క రోజులోనే మొలిపించి ఒక్క రోజులోనే సొరసెట్టి చనిపోయింది. సొరసెట్టి విషయంలో చింత ఉందంట, కానీ దేవుని ప్రజల విషయంలో ఆయనకి ఏం లేదు, చింత లేదు. 6వ వచనం చూడండి, 4:6. దేవుడైన యెహోవా సొరసెట్టి ఒకటి ఏర్పరిచి అతను కలిగిన శ్రమ పోగొట్టేటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ వచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహుగా సంతోషించును. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా ఆ చెట్టును తొలిపించినందున చెట్టు వాడిపోయింది. మరియు ఎండకాయగా వేడిమి గల తూర్పు గాలి రప్పించెను. ఎండతాగా సొమ్మచిల్లి బ్రతుకుడి కంటే చచ్చుట మేలు. అంటే సొరసెట్టి విషయంలో యోనాకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. 9వ వచనం, అప్పుడు దేవుడు ఈ సొరసెట్టిని గురించి నువ్వు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా నా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరసెట్టి విషయంలో నువ్వు విచారపడుతున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడియడం లేదని జనమును బహు పశువులు గల నినేవే పట్టణ పురము నేను విచారపడవద్దని యోనాతో సెలవిచ్చును. యోనా ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక్క రోజులో పుట్టి ఒక్క రోజులో నశించిపోయేటువంటి ఆ సొరసెట్టి విషయంలో యోనా ఏం చేస్తున్నాడంటే విచారపడుతున్నాడంట. దాని గురించి చింతపడుతున్నాడంట. అతను దాన్ని పెంచలేదు, దాన్ని పోషించలేదు, దాని అంతటికి అదే పెరిగింది, అదే నీడనిచ్చింది. ఒక పురుగు వచ్చింది, దాన్ని చంపేసింది.
కానీ దాని గురించి ఈయనకి ఏమవుతుందంట, కోపం వస్తుందంట, నా ప్రాణం పోవునంతగా అంటున్నాడు కదా. దాని గురించి అది అది వాడిపోయింది, ఒక్క రోజులోనే పుట్టింది, ఒక్క రోజులోనే వాడిపోయింది. అయితే దేవుడు ఏమంటాడంటే, సొరసెట్టి విషయంలో నువ్వు విచారపడుతున్నావు, కానీ 120,000 మంది కంటే ఎక్కువైనటువంటి ప్రజలు, పశువులు, వాళ్ళ విషయంలో నాకు చింత ఉండదా అంటాడు. అంటే మనం కూడా దేవుని యొక్క ప్రజలంగా రక్షణ లేని వారి కొరకు రక్షణ దేవుడు కలగజేసినట్లు మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది నశించిపోతున్నారు, మన ఇంట్లో వాళ్ళు, లేకపోతే మన పిల్లలు, లేకపోతే మన బంధువులు, లేకపోతే ఈ గ్రామం. మరి వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు, నశించిపోతున్నారు కదా. ఒక్క సొరసెట్టి విషయంలోనే యోనా శ్రద్ధ కలిగి ఉంటే, మరి 120,000 కంటే ఎక్కువైనటువంటి ప్రజలు, కుడి ఎడమ ఎరగని ప్రజలు నశించిపోతుంటే వారి విషయంలో మనకు చింత ఉండవద్దా? దేవునికి నశించిపోతున్న ఆత్మల విషయంలో దేవునికి చింత ఉంది. మనం కూడా నశించిపోతున్న ఆత్మల విషయంలో చింత కలిగి మనం కూడా వారి కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మరి పెద్ద తుమ్ముడి